కుత్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలమానిని ఆవిష్కరించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. కుత్బుల్లాపూర్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సర 2025 కాలమాని క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారి స్వప్రయోజనాల కోసం కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ముందుంటున్నారని అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ గ్రామంలో అనేక నిధులు వెచ్చించి అభివృద్ధి పరిచామని, ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ భరత్ సింహారెడ్డి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు జి బలవంత్ రెడ్డి, అధ్యక్షులు ఎస్ నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కోశాధికారి ఆర్ మురళీగౌడ్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ లింగం గౌడ్, ఉపాధ్యక్షులు ఎన్ నాగేష్, సూపర్ టీవీ చీఫ్ ఎడిటర్ మురళీధర్, జి నరహరి గౌడ్, రామన్ దూరసి స్వామి, సంయుక్త కార్యదర్శి జి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె లక్ష్మణచారి, ఎస్ వీరారెడ్డి, బి భిక్షపతి, సభ్యులు సిహెచ్ రమేష్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ చౌదరి, నాయకులు కుంటా సిద్దిరాములు, కుంటా వేణు, ముదిరాజ్, నార్లకంటి శ్యామ్, ఆటో బలరాం, చిన్న, నార్లకంటి కుమార్, కాలే నాగేష్, కాలే గణేష్, నారాయణ, మహిళా నాయకురాళ్లు అరుణారెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మీరు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ మరి మా అభివృద్ధి జరిగే విషయమే. మీ పైన సమాజం ఆధారపడ్డదంటే అర్థం చేసుకోవచ్చు. మీకు పార్టీ మీకు ఎవరికి ఇబ్బంది పడుతుంది, మీకు ఎవరికి ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ అందరూ వచ్చి మిమ్మల్ని అడుగుతుంది స్పష్టంగా చాలా చెప్పినా కూడా కానీ మీరు చూసుకొని మీరు మీ మీద పట్టించుకుంటారంటే మీరు మమ్మల్ని వచ్చే రోజులు మీరు ఏం చేస్తున్నారు మమ్మల్ని అడుగుతుందని చెప్పారు. మీకు ఏం బాధ్యత జరుగుతుంది హాయి ఉండాలని చెప్పి పెడితే మీకు బాధ్యత ఇంకా పెరిగింది. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడ కూడా అసలుకుండా ఎక్కడ కూడా భాగం అనుకోకుండా మీరు బాధ్యతగా స్వీకరించి తప్పకుండా ఆ పనులను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంతోషిస్తానని కూడా ఇప్పటికే చాలా నంబర్ తీసుకొని వాళ్ళ అమౌంట్ ఒకసారి ఎంతో మేనేజర్ అంటే వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్నటువంటి కొన్ని పరిమితి కొన్ని ఎందుకంటే జనాభా పెరిగిపోయింది అనుకున్న సంఖ్యలు బస్సులు కూడా రావాలి. మరి ఒకసారి ఆ నిర్ణయం వస్తుంది. అది కూడా అంతకుముందు అది కూడా సాధించబడి ఇప్పటి ఆ రోజు మెయింటెనెన్స్ గురించి ఇక్కడ ఆఫీస్ మామూలుగా న్యూస్ పేపర్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకి అది కూడా మనం వాటిని చేద్దాం మీరు ఎక్కడ పోయే అవసరం లేదు. మీరేమీ అధికారులు వచ్చే విధంగా ఇక్కడికి సూరజ్ మనకు ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళకు సహకారం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కార్పొరేటర్గా మరి తరగారు కాబట్టి వాళ్ళు కూడా మనకి సహకారం అందిస్తారు. కార్పొరేషన్లో కానీ ఇప్పుడు వివిధ శాఖలలో కానీ ఏ ప్రభుత్వ శాఖల్లో సరే పనులను పూర్తి చేస్తానికి తప్పకుండా సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి సీనియర్ సిటిజన్స్ ఇక్కడే కాదు చాలా అంటే చిన్న చిన్నగా మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నామని చెప్పి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు సీనియర్ సిటిజన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం మన ఎక్కువ వస్తే మాకు పెట్టకండి ఇక్కడ ఒక్కొక్క దగ్గర అనేక సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు క్యాలెండర్ ఆవిష్కరించారు. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అల్పాహారం ఉంది కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్ళవలసిన స్నాక్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వెళ్ళకూడదని మనకు ఆవిష్కరణ జరుగుతుంది. ఆవిష్కరణ ఎమ్మెల్యే గారు ఒకసారి గట్టిగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఉత్సవం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఉత్సవం
మెజార్టీ ఈ మెజార్టీ కూడా ఉదయంగా మా కుల సంఘం మన గత పార్టీ మీద వ్యతిరేకత బీఆర్ఎస్ మీద ఉన్నా కానీ 85,000 చేంజ్ మెజార్టీలు అయితే వ్యతిరేకత ఉన్నా కానీ అంత మెజార్టీ వచ్చిందంటే 1,25,000 మెజార్టీ మరి పని వృత్తిలో పొద్దున టైంలో సభ్యులందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు ముందుగా క్యాలెండర్ ఆవిష్కరణ కాలమాన్ని మనము 2005వ సంవత్సరము 25వ సంవత్సరము కాలమాన్ని ఆవిష్కరించడానికి మన అభ్యర్థనను మన్నించి మన దగ్గరికి వచ్చినటువంటి మన నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు కాలమాన్ని ఆవిష్కరణ కానీ ఇప్పుడు మనల్ని దూరం పెట్టాడు ఎమ్మెల్యేగా సన్మానిస్తున్నారు మొదటగా ఆ తర్వాత మన ప్రెసిడెంట్ గారిని శ్రీ హరిరెడ్డి గారికి సన్మానింపబడుతున్నారు. మనందరికీ ఒకసారి చప్పట్లు గట్టిగా చప్పట్లు. ఆ తర్వాత బాబు గారు దేవస్థాన ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బాబు గారిని ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. సన్మానిస్తున్నారు. వారికి చప్పట్లతో స్వాగతం. ఎన్ని సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి యువ కిషోరము మన